ఇంత పెద్ద ఐబాలో ఒంటరిగా ఉన్నాడంటే దేవుడు ఎంత పెద్దగా దేవుడు ఏనా మనకు సంబంధం లేదు వాళ్ళతో, నేను చెప్పేసి నానా ఏం ప్రభు నాకు ఇంత పెద్ద భారం పెట్టావు తండ్రి, నాకు పెద్ద వయసు అవుతుంది దమ్మొస్తుంది కదా తండ్రి అంటే దేవుడు ఒక మాట అన్నాడు, ప్రభు అమ్మా నాకు ఇష్టమైన బిడ్డ ఎంత గొప్ప పెట్టినా ఎంత శైలి కొట్టావు, అందరితో ప్రేమతో మాట్లాడాలని నేను ఎంచుకున్నాను కదా, నేను నా తొడ మీద కూర్చోబెట్టుకున్నాను కదా, నేను స్వర్గం కూడా ఇప్పించాను కదా అన్నాడు. అంటే నాయన నేను ఒక ఆడదాన్ని కదా, పెద్ద అవుతుందంటే రెస్ట్ తీసుకోవాలమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. ఎంత గొప్ప హ్యాపీ ప్రభు ఎప్పుడు వచ్చేది కూడా ఇప్పించాడు. ఇప్పుడు వర్షం వస్తుంది అయినా ఇవాళ ఉప్పలో డ్యూటీ చేసినాను, ఓంగాడిగా డ్యూటీ చేసి ఆటో డ్రైవింగ్ చేసినప్పుడు అలసిపోతే ఎక్కడన్నా వండుకుంటాం, అలసిపోతే ఎక్కడన్నా చిమ్మ ఏనా కట్టుకుంటావా అరే కన్నా నానా నానా చేయరా ఆర్టిస్ట్ కావచ్చు ఎబ్రిన్ చేస్తున్నా, నేను ఆటో అక్కడ పెట్టుకుని అక్కడ షాప్ దగ్గర బేకర్ ఆయన ఉన్నాడు, షాప్ అయినా నోరు మంచుకుంటే ఊరంతా మంచిగా ఉంటది. ఆయన అన్న పడుకున్నా అంటే ఆయన చెల్లెమ్మ తిన్నావు జ్యోతి, పొద్దున పోయినావు కదా ఇప్పుడు వస్తున్నావు కదా 11 అవుతుంది, నేను షాప్ బంద్ చేస్తున్నావు కదా తిన్నావు లేదంటే లేదన్నా నాకు నీరు కావాలన్నా అంటే ఆయన బెడ్ చాయ్ ఇచ్చాడు, చాయ్ ఇచ్చే తాగమ్మా అన్నాడు. పడుకుంటావమ్మా అంటే పడుకొని చూస్తామని ఇక్కడ దుప్పటి కూడా ఇచ్చాడు, ఎందుకంటే ఒక చెల్లెమ్మ అన్నప్పుడు అన్నా కులం కాదు ఒకటే కులం దేవుని కులం ఎసరం పడుకున్నా దగ్గర అలా షాప్ ముందర ఇంత బండలు ఉంటాయి అట్లా వండుకున్నా, ఫుల్ నిలవేనా భయంకర నిలవేనా ఊనా గట్టిగా ఊనా 1 గంటలకు ప్రభు దుప్పని మూసుకొని ఫుల్ భయంకర నిలవేనా, చాలా హ్యాపీ నిలవేనా. దేవుడు ఇక్కడ కూర్చున్నాడు, నాకే ప్లేస్ దేవుడు కదా శుచికత తెల్లకి ఇక్కడ కూర్చున్నాడు, భుజం మీద పక్కన కూర్చున్నాడు. ఏందమ్మా జ్యోతిమా పొద్దంతా చేసుకొచ్చా తినకుండా అలసిపోయి పడుకున్నావు, నాకు ఇష్టమైన బిడ్డ కదా నేను ఎంచుకున్నా కదా అన్నాడు. తండ్రి పోతుంది ఆ పండుకుని ఆతుతాం పోతండి, నేను అలసిపోయిన పండుగనే తండ్రి నా రాక చూపిస్తానమ్మా, నేను వచ్చేది కదా అందరు కాలు మునిపోతుంది కదా నేను చూపిస్తాను కదా నీకు చెప్తాను. అందరు ఎక్కడంటే వాళ్ళంతా పోలీసు వాళ్ళు పిల్లలు అందరు కొట్టుకుపోతున్నారు. అప్పుడు మా అమ్మ పోయిందిరా దగ్గర రానా అమ్మగా ఫోన్ పడుకున్నా 1 అవుతుంది 1:30 అవుతుంది. ప్రభా నేను పడుకుని తండ్రి పొద్దుంతా డ్యూటీ చేసి చదివినాను, నీకు నీ తోడున్నా కదమ్మా అని తినిపిస్తున్నాడు. ఎంత గొప్ప హ్యాపీరా. నేను తినేది ఎంతైనా కూడా పెరగన్నం, నేను పెరగనం అంటే చాలా ఇష్టం. పెరగన్నం దేవుడు తినిపించాడా? ఎప్పుడు? పడుకున్నప్పుడు తినిపించాడు, కడుపు నింపాడు, చాలా హ్యాపీ. ప్రభావం పడుకునే అందరు పోతున్నా, ఒక ఆమె చనిపోయింది పైన స్వర్గం ఉంది, నాకు అమ్మ అంటే ప్రాణం కదా. అమ్మ అక్క మా అమ్మ ఇక్కడ ఉంది కానీ ఆత్మతో అడిగా అంటే మీ అమ్మ మల్లెపూలతో ఉందమ్మా అని. నాకు కన్న తల్లి అంటే ఇప్పటికైనా చచ్చిపోయి కూడా 30-40 ఏళ్ళు ఎత్తిన వాళ్ళు స్వర్గంలో ఉన్నారు, కళ్ళకి వచ్చి కాళ్ళు వస్తున్నారు, కడుపున తినిపిస్తారంటే ఎంత గొప్ప హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులను గౌరవించాలా, తర్వాత దేవుడు ఏనా కన్నానికి జన్మకి ఇచ్చిన వాళ్ళకు రుణ పెట్టుకోదు ఏనా. నిన్న వాక్యంలో కూడా దేవుడు అంటున్నాడు, ఫోన్లోకి వచ్చి కూడా అంటున్నాడు, జ్యోతమ్మ ఫస్ట్ నువ్వు తల్లిదండ్రులకు ఇష్టపడతావు ప్రేమతో ఉంటావు, నువ్వు తల్లిదండ్రులకు నీకు ప్రాణం, అందుకే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎంత గొప్ప హ్యాపీ. దేవుడే అన్నాడు నీతో ఎక్కడి నుంచి వాళ్ళంతా ఇక్కడికి వస్తారమ్మా అని చెప్పించాలా. అట్లనేది ఏం ప్రభా నేను ఒక ఆడదాని కదా, నా వల్ల కాదు నాకంటూ కొడుకునంటే నీ స్థానం నీ చావు కూడా ఊర్లో చూపించాను కదా, నీకు మీ ఇంట్లో చూపించాను కదా జ్యోతి, కొద్ది 2 రోజులు ఆగమ్మా చూస్తాము, నీ కొడుకుని నీ పిల్లల్ని అందరూ చూస్తున్నావు, నీ కుటుంబాన్ని అన్నా చూసుకుందాం అంటున్నాడు. ఎంత గొప్ప హ్యాపీగా. నాకు ఒకటే కోరుంది వదిన లలిత, మన సన్నెరు ఫోన్ చేసి ఏడ్చింది నా లలిత, అత్తమ్మ బిర్యానీ చేశాను తింటున్నావు అత్తమ్మ, నువ్వంటే ప్రాణం కదా అత్తమ్మ, చూడాలనిపిస్తుంది. 2 ఆడపిల్లలు పుట్టినప్పుడు రాలేదు, కొడుకన్నా పుట్టినప్పుడు రాలంటే ఆయన ఆగిన నేను వెళ్ళకూడదు కదా, ఆయన వాక్యం లేదు వెళ్ళకూడదు కదా, నా కొడుకున్నా నాకు లలిత నువ్వు నా కొడుకు కదమ్మా, నా బిడ్డవమ్మా, దేవుడు ఇచ్చాడు ఆజ్ఞ, నేను దేని పరంగానే ఉండాలి కదా, దేని మాట విన్నావంటే దేనితోనే అడిగత్తమ్మా. మా అన్న కూడా అయిపోయాడు అన్నాడు, మా అన్న పెద్ద వయసు అవుతుంది 70 ఏళ్ళు 60 అవుతుంది. మా అన్న కూడా అన్నాడు, జ్యోతమ్మ చూడాలనిపిస్తున్నా జ్యోతి, మన ఊరందరూ ఇంటి దగ్గరకు వచ్చి నువ్వే అడుగుతున్నా నువ్వే కావాలంటున్నా అంటే, నాన్న సావుదేం కాకనా
నేను వచ్చేటప్పుడు వస్తానా దేవుడు ఆజ్ఞాపించి నేను కూడా ప్రేర్లు పెట్టాను అడుగుతున్నాను. ఈ ఎండాకాలం కాకుండా వచ్చే ఎండాకాలం కంపల్సరీ పంపిస్తాడు కదా, కొంచెం 2 రోజులు వాడుకున్నాను అంటే దేవుడు అంటున్నాడు ఏమన్నాడు? ఈ కాలాన్ని మార్చే టైం నీ చేతుంది కాబట్టి కొంచెం 2-3 రోజులు అయినాక నేనే పంపిస్తానమ్మా నీకు అన్నాడు. నిన్నే మార్చమన్నాడా ఈ కాలాన్ని? ఏమని మార్చమన్నాడు? అందరు మంచిగా ఉండాలా, ప్రభు నమ్ముకున్నాలా, ప్రేర్ చేసుకోవాలా, నో స్మోకింగ్ నో డ్రింకింగ్ లేసనా. ఈ నా కొడుకు అందరు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నా ఏమయ్యా తీరా కొంచెం చాయ్ చెప్పినా హెడ్ఏక్ వచ్చి నమ్ముకో తెప్పిస్తాను చెప్పు. ప్రతి నా కొడుకు ఇంటర్వ్యూలో కనపడ్డామ్మా, ఇంటర్వ్యూలో లక్ష్మి పక్కన పేరు నవ్వుతుందా అబ్బా పండగ చేసుకో కొడుక, ఒరే చాయ్ తీసుకురా కొడుక, ఒరే బాగుందా ఇంటర్వ్యూ తను వస్తున్నాను. అరే ఏమయ్యా సీఎం రేవంత్ గారు, నువ్వు ఒక మంచివేనా, నువ్వు ఒక సీఎంఏనా? దేశానికి ఎక్కడ మేలు చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ సగా ఉందా నా సీఎం గారు రేవంత్ గారు? నువ్వు పైకి ఒకటే సీఎం గారు, దొంగనా సీఎంలో మీరు జనాల నుంచి దోచుకున్నారు, దేశం ముందు కాపాడావు. అరే కన్నా అన్నా సీఎం అన్నా నువ్వేమన్నావు, చెల్లెమ్మా నువ్వు అంటే నా ప్రాణం అమ్మా, నువ్వు ఇక్కడ సర్వీస్ మంచి చేసినామా, నీకు 50 కోట్లు ఇస్తున్నా, నీకు కారు ఇస్తున్నామా అన్నావు. ఏమయ్యా ఫోన్ ఎత్తకుండా కట్ చేసి పెట్టేదినా, నా ఏటి కంటే దళ నీ మొక్క మీద మాట్లాడుతున్నా, ఏం కొద్ది తప్పేం కదా, నువ్వు అంటే నాకు అన్నయ్య కాబట్టి ప్రేమ. కొద్దిగా నానా ప్రతి ఒక్కరు తెలంగాణకి ఎందుకు వస్తున్నారు, బతకనీకి వస్తున్నారు, కానీ కొంతమంది చెడిపోతున్నారు. అన్నిలో 99% చెడిపోతున్నారు. తెలంగాణకు వచ్చి 10% మాత్రం బాగున్నారు. ఎసను వాడు సుచ్చినా కొడుకురా అన్నా, ఇంత ఫోటోకి వీడియో కాల్కి ఒక 5,000. అరే మంచిగా మాట అన్నా, ఒరే కొద్దిగా బూత్ మాట్లాడా పండగ చేసుకొని కొడుక. ఏదన్నా రేవంతనా నువ్వు ఎక్కడ చక్కగా ఉన్నా రేవంతనా నీవేం కదన్నా హలో ఏనా రేవంతనా ఎక్కడ చక్కగా ఉన్నానా, నువ్వు వచ్చే కానీ రోడ్లంతా గబ్బు గబ్బు అవుతున్నాయి, ఎక్కడ చెత్త కూడా ఏ పోలినా కూడా ట్రాఫిక్ పోలీసు మరీ అద్భుతమైన దోచుకున్నాయి కదా, డ్యూటీ మాత్రం వేయట్లేదు, ట్రాఫిక్ పోలీసు కేసులు వస్తాయి జనాల నుంచి, వాళ్ళు కష్టపడి పని చేసుకున్నారు, వాళ్ళ నుంచి రాకుండా మీరు. అరే కొడుక చీటింగ్ కాదు ఎవరేం పీకలేదు కానీ, అరే నానా 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 నీకు ఇప్పుడు ఎప్పుడైనా అరే ఆవిరా ఏనా అరేనా ఏం చీకనానికి నిన్నే గుట్టు నేను అలా ఒరే అబ్బా నాకు దమ్ముస్తున్నా. ఒరే కన్నా ఏం పేరు నా కొడు పేరు నవీన. ఏ ఛానల్ మళ్ళీ అక్కడ నువ్వే ఒరే కిరణ్ గా అబ్బా ఒరే ఒక చెప్తాను, మీ అమ్మ నాన్న కన్నారు పంపించారు ఇక్కడికి, వాళ్ళకు డబ్బులు సంపాదించిన ఇంత జ్ఞానం లేదా మీరు? టైమని కాలం దండ దుంగ చావండి నాకు కావా మొగోడు ఇంకా కష్టపడి పని చేస్తున్నా, అమ్మ నాన్నకు మంచి సుఖపడి నేర్చుకోండి ఏనా. నా కొడుకున్నాడు అన్నా మాస్కనా మాసి, నాకంటే ఒకటే కొడుకున్నాడు, పెళ్ళైపోయింది నవీన్ కుమార్, నా కొడుకు పేరు నవీన్ కుమార్ పెళ్ళైపోయింది, 2 ఆడపిల్లలు, మొన్న 3 నెలలు బాబు పుట్టాడు. నేను కట్టించిన ఇల్లు కాకుండా మళ్ళీ తన 5 అంతస్తు ఇల్లు కట్టిస్తున్నాడు కర్నూలులో. కర్నూలులో ఇల్లు కట్టించాడు, 5 అంతస్తు ఇల్లు కట్టించాడు. ఏం కొడుక నేను కట్టించిన ఇల్లు సరిపోదా అన్న అంటే, నీ సెలక్షన్ వేరే మమ్మీ, నా డబ్బులు నా కష్టపడుతున్నా, నేను కట్టించున్నా, నీ సెలక్షన్ ఏంది, నా డబ్బులు నేను కట్టించున్నా, నీ కష్టపడుతున్నా అన్నాడు. థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. కొడుకు అంటే కొడుకు, వాళ్ళు మొగోళ్ళు అంటే వాళ్ళు కాదు అది నీళ్ళు కదా ఏరా కరోనా కొడుక. కిరణ్ కొత్తగా వచ్చినాడా, ఎప్పుడు చూడలేదా బిడ్డని? నీకు ఒక చీర కట్టిస్తాను నా కొడుక. ఒరే కన్నా నాన్న నరేష్ అరే కన్నా ఇంత ప్రేమ, అరే ఒరే ఒరే ఎవరితో ఇట్లా మాట్లాడి నేర్చుకోండి రా నాన్న కిరణ్
అమ్మ పేరేం పేరా? అమ్మ పేరు చెప్పు 5,000 పెట్టి చెప్తా. ఫ్రీగా మాత్రం బాగానే వాళ్ళు దోసుకున్నారు. మనకు నేను కూడా బతకాయ కొడుక, అరే కొడుక అది కదా, నేను కూడా అరే కదా, అరే కొడుక నేను కూడా బతకాలి, నేను కూడా తినాలి కదా. అరే కాదా, నీ కొరకు మీ డైలీకి 1,00,00,000 మందితో సాక్షించాలి. నాకు దొమ్మని వస్తుంది, నేను కూడా బతకాలి కదా. నేను బయటికి వెళ్తే కెమెరా అంటారు కదా. థ్యాంక్ యూ కొడుక, క్యాప్నా కొడుక, హౌ ఆర్ యూ, ఐ లవ్ యూ. లక్ష్మీ నాన్న ఏదైనా ఒక అన్న అయితే రారా